సౌర విద్యుత్ పైనే ప్రపంచం దృష్టి ఉందని 2023 నాటికి భారతదేశంలో 5.8% సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ డాక్టర్ విఎల్ ఇంద్రదత్ అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఓఆర్బీ ఎనర్జీ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇంద్రదత్ మాట్లాడుతూ ఇప్పటికే పెద్ద హోటళ్లు, హాస్పిటల్స్ వంటి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నాయని, ఇది ప్రపంచంలో మన స్థానాన్ని బాగా మెరుగుపరిచిందని, 2023 ఏకంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర విద్యుత్ జనరేటర్ గా అవతరించిందని, వేగవంతమైన సౌర విద్యుత్ విస్తరణలో జపాన్ ను అధిగమించిందన్నారు. గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ఎంబెర్ నివేదిక ప్రకారం 2015లో సౌరశక్తి విస్తరణలో భారతదేశం 9వ స్థానంలో ఉందని, భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 2015లో 0.5% ఉండగా 2023లో 5.8% పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కె శ్రీనివాసరావు, పి వెంకట్, ఓఆర్బీ ఎనర్జీ పి కృష్ణ, వంశీ, చెరుకాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సో ఇది పెట్రోలియం సంస్థ యొక్క అనుసంధానం కాబట్టి క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఒకవేళ మన ప్రొడక్షన్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చండి ఫ్యూచర్లో. అంటే రాబోయే మీరు కట్టే నెలలు ఇంటికంటే చూడండి, కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ మీరు చూస్తే రోజు రోజు పవర్ అనేది మేజర్ సమస్య అయింది. ఎస్పెషల్లీ మన ఈ భీమవరం ఈ బిల్డప్ చూస్తే ఆక్వా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. ఇందులో మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చేది పవర్ కన్సర్న్. అంటే ముందుగా మీకు రా మెటీరియల్ ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ థింగ్ లేబర్ అవి ఉంటుంది, అంటే మ్యాన్ పవర్ ఉంటుంది, మూడో విషయం వచ్చేసి పవర్ అండి. సో ఈ పవర్ నుంచి మనం సేవింగ్ చేసుకుంటే మనం బయట ఉండే కాంపిటేటర్స్ నుంచి మనం ఎలా గ్రూప్ మా ప్రెసిడెంట్ గారు విఎల్ ఇంద్రదత్ గారి ఆధ్వర్యంలో మాకు అడిగిన నిర్ణయత ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ గారు కేవీ రమణాచారి గారు, అలాగే ఈరోజు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బండారు రామ్మోహన్ రావు గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు సోలారు అనే దాని మీద రైతులకి అలాగే గృహం కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల లాభాలు ఏంటని తెలియజేయడం కోసం మా పిలుపు మేరకు ఓఆర్బీ ఎనర్జీ అనే సంస్థ బెంగళూరు నుంచి రావడం జరిగింది. దాని ప్రతినిధులు టీవీ ఎనర్జీ నుంచి కృష్ణవంశీ గారు రావడం జరిగింది. వారి చేత ఆల్రెడీ ఇప్పుడు సెమినార్ జరుగుతుంది. ఇది వీరికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇండస్ట్రియలైజర్ కానీ రూఫ్ టాప్ మీద కానీ గృహాలకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అలాగే ఈరోజు చూస్తే అక్వా పరిశ్రమలో మేజర్ కంపెనీలో ఎలక్ట్రిసిటీ వలన బిల్లులు కట్టలేక కోవిడ్లో కూడా చాలామంది ఎన్నో అవసరం పడడం జరిగింది. కానీ ఈ పవర్ సోలార్ పవర్ ఇవ్వడం వల్ల రైతులు కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. దీని మీద కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందేమో కానీ ఈ మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం ఒకటి చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఈరోజు బ్యాంకింగ్ చూస్తే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా చాలా బ్యాంకులు ఈరోజు ఫండింగ్ ఇచ్చేటువంటి అవకాశం